తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ బోరెడ్డి అయోధ్యారెడ్డి స్వగృహం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన హరిహరపుత్ర శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖ కవి అందశ్రీతో కలిసి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ బోరెడ్డి అయోధ్యారెడ్డి స్వగృహం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన హరిహరపుత్ర శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖ కవి అందశ్రీతో కలిసి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి కోట సురేష్, బండారి శ్రీను, కోట కరుణాకర్, మామిడిశెట్టి సురేందర్, గుండెబోయిన కృష్ణమూర్తి, కళాశిఖం అమరీందర్, నిఖిల్ గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్నాన్ని కొదవ లేకుండా, ఆరోగ్యాన్ని కొదవ లేకుండా, ఆయుస్సు కొదవ లేకుండా అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఈ కుటుంబం సుభిక్షంగా వర్ధిల్లాలి. ఆసీనులైన మీ అందరి కుటుంబాలు కూడా సదా స్వామి చల్లని కనుసన్నల్లో ఎల్లలు చల్లగుండాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శరణాగతి శరణాగతి శరణాగతి. అటు విష్ణువు, ఇటు మహాదేవుడు ఇద్దరు ఒక్కటై కన్న సంతానము కదా అయ్యప్ప. ఇది నాకు తెలిసి కలియుగములో ఇంతటి అద్భుతం ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. పౌరాణిక నేపథ్యాలు చిన్నప్పటి నుంచి ఇది చదువుకున్నాను, కానీ అయ్యప్పని చదివినప్పుడైతే ఇక దాని మీద మనకి ఏం మాటలు. శరణాగతి చెప్పడమే స్వామి, శరణాగతి చెప్పడమే. శరణాగతి శరణాగతి స్వామియే శరణమయ్య.